తింటాను నాయన మీకు నమస్కారం బాబు అడ్డవరే నేను తాగితే పక్క దోడు తింటాను నువ్వు నా దోడు తింటాను సార్ నా నమస్కారం నీకు నీ తర్వాత నీకు చెయ్యి కట్ట నేనేమన్నా బొంగుడికి పేరేటే ఇంట్లో చూస్తున్నావు మర్చిపోయి పగులు వస్తుంది ఇటువైపు పేట లేదు పెద్ద బొంగు ఇదే మసాలా స్మెల్ రారి సాలు అరే రే అగరే ఇది ఖాళీ చేస్తారు మాయా ఖాళీ చేస్తారు మైక్ కవర్ కూడా వదలలేదు అక్కడ వదిలేసారు కింద పడేసారు కింద సతీష్ అని ఉంటే బాగుంది ఇక్కడ పిచ్చుడే ఎందుకని కొట్టాడు సరే పది వెళ్ళిపోతుంది తీసుకొస్తాను పై బొంగు ఇచ్చాను అడిగి రెండు మొక్క వచ్చిన సాలు బొంగులు వచ్చి తినాలి తాగుతావు నువ్వు నేను ఎక్కడ అనుకున్నాను రా ఓకే మొక్క కావాలి ఏంటన్నా సరే ముందు తీయండి 2 3 4 5 6 మొక్క బొమ్మ చికెన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి కట్ట పెట్టేదే పింకో కింద దొక్కలేసావురా కింద నేను కాల్తుంది అది ఇది కరెక్ట్ పెట్టి వాటర్ వేసుకొని మొక్క మొక్క వేసుకుంది బాగా ఎంత ఉందరా ఎంత ఉంది ఇక్కడ 60 బాబా మనకు చూడు కావాలని చూడు అంటాను కదా కారం ఎక్కువ ఉండాలంటాను కదా నువ్వు తినాక కారం ఉంది ఎంత మాత్రం పెద్దగా దారి మటన్ చికెన్ ఉంది ఎందుకు మన బొంగ నీకు తెలియదు మరి నేనేదంటానే కోడి పుంజు పన్ని కొట్టి మీకు పుంజు వస్తుంది వారం కదా అన్ని వాళ్ళిద్దరు నేను తీసుకెళ్ళా వెనక పోటీ పెట్టాం అలా గెలిచింది
నువ్వు వచ్చి నువ్వు ఓడిపోయినా ఆడగలిగంటే రా గోందని గొడిచావు కనుక ఏడు తినకూడదు నువ్వు ఇయ్య అని అంటాను వీళ్ళకి చేర్చుడు వీళ్ళకి మొత్తం ఎత్తి కష్ట నవిలేసి రెండు తింటే చెత్తవే దేటాలిసి ఇదా వెళ్ళిపోదాం రారా ఇంటికంటే రారా ఎక్కువ ముందుకు ఎక్కువ నీళ్ళు తాగుతూ ఏంటంటే అప్పుడు నీళ్ళు ఇచ్చాం వాటర్ ప్యాక్ నీళ్ళు తాగాడు వీళ్ళకి చేసి నవిలిచ్చాడు లైవ్ డైరెక్ట్ ఈడు నలిపింది ముద్ర అందుంటే నాకు అది కావాలి నీకు 40 ఉందా? 40 ఉందా చెప్పు. ఆపుకోవాలిరా. 60 ఉంది కాబట్టి 40 అడుగుతాండు అందుకేనా ఒరేయ్, ఆపుకోవాలి. 40 రూపాయలు ఉంది చెప్పు. 40 రూపాయలు ఉందా? ఇక్కడ తేలేదు నువ్వు నేను యాంటీ రాను, 40 రూపాయలు ఉందా అని. తమ్ముడు బాక్స్ ఎక్కడ అడుగుతాను చూపించడానికి ఆగే వాడతాడు రాగింది. లేకపోతే ఏటెత్తో చెప్పండి. 50 రూపాయలు నుండి నన్ను 30 రూపాయలు లేకపోతే నాశనం నీకు ఇస్తాను బొంగ పేలిపోయింది బొంగ పేలిపోయి పెసర లాంటి పుల్లు పని బొంగ పేలిపోయి చికెన్ జారిపోయి అమ్మ చికెన్ ఇన్ని చికెన్ అయిపోతుంది కదా ఊరే ఎర్ర మాడిపోయింది బొంగు మొత్తం అవ్వకలేదమ్మ నీకు అన్న హలో అన్న ఒక 50 చూడన్న 50 చూడు సంగతి తెలుసు ఉంటే నేను డైరెక్ట్ థ్యాంక్ మాట్లాడతాను అదే అడుగుతాడు నీకు అర్థం నీకు అర్థం అవుతావు నువ్వు ఎనవో నా మాట నువ్వు ఎనవో నన్ను తెంగుతావు తిరిగి నన్నే తెంగుతావు నువ్వు తిరిగి ఎవరు నీకు కనబట్టు సమారుపుగా నేను అక్కడ దొరికాను నీకు అంటే ఆపద్దా బాంధవుడు తీ పెడితే చెప్పేదా రెడీగా ఉంది ధనవారి సుబ్రహ్మణ్యం చూడు టక్కన మాట్లాడి అంటాడు బ్లాక్ రికార్డింగ్ ఇటు తిరిగి ఆల్రెడీ వీడియో చేస్తాను అందులో బట్టి ఎప్పుడు గంటన్నర నుండి. నా పేరు సంతోష్ కుమార్, నా ఊరు బాడంగి. నేను చదువుకున్నది MA TPT నెట్ క్వాలిఫై కళ్ళతి ఇటుపక్తి నెట్ క్వాలిఫై. అయితే నేను బాడంగి హై స్కూల్లో విద్యావంటగా చేస్తున్నాను. అయితే నన్ను చెడదెంగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్య సతీష్. అబ్బాయి చూపించండి. చెడదెంగింది వాడేనండి, నన్ను వాడేనండి. నెక్స్ట్ చైతన్య అండి, ఈ అబ్బాయి అండి. సెకండ్ ఆఫ్ ఆల్ థర్డ్ పర్సన్ అయితే మాత్రం వేరే ఊరు ఉన్నాడండి. అయితే నేను ఈ దుస్థితి రావడానికి కారణం మాత్రం సతీష్ అండి, సన్ ఆఫ్ మధ్య రామారావు, బ్రదర్ ఆఫ్ మధ్య శ్రీను. రీసెంట్గా అబ్బాయి పెళ్ళి అవుతుంది కూడాను. నేను చెప్పడం కారణం ఒక్క అబ్బాయినండి. ఇది అబ్బాయి నా అబ్బాయి అండి. అది అబ్బాయి అండి. చికెన్ ఉందా అని ఎస్కే నా దగ్గర నువ్వు డైరెక్ట్ నువ్వు జోడు తీసుకొట్టు ఓకేనా, లేకపోతే రామ్ గురు లేకపోతే